ఓం శక్తిమోహన్ అండి. ఓం శక్తిమోహన్. స్వరంలో మాటలు, శక్తిమైన మాటలు, శక్తి సంఘటనలు యూట్యూబ్ ఛానల్ నడుస్తుందండి. మీ మధ్యన మనసుతో మాట్లాడుతున్నదండి. అమ్మ కనకదుర్గమ్మ నీతి నాతో మన అందరితో మాట్లాడుతుంది. షిరిడి సత్య సాయిబాబా ఆ ప్రభుని ఎవరు చూశారండి? ఎవరు చూసారా? శ్రీ గురునానక్ దేవ్జీ పంజాబీ సిక్ ఆ దేవ్జీని ఎవరిని చూసారా? జేసు మహారాజ్ యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎవరు చూశారండి? శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎవరు చూశారండి? ఇలాగే మనకి ఇంకా చాలామంది ప్రభులు ఉండే ఉన్నారు. పేర్లు చెప్పాల్సి చాలా పేర్లు. ఎవరు చూశారండి? ఎవరు చూడలేదు. అంటే ఎవరు చూడలేదంటే అది ఎలా చూడలేదు అంటే ఆ యొక్క అసలు రూపం ఎవరు చూసారా? లేదు. కాకపోతే మనము ఈ బుక్స్ ద్వారా ఈ ఇండియా డైరెక్టర్లు ఐడియా చేశారనమాట. ఆ ఇండియాలోనే ఐడియా ఉందన్నమాట. ఉందా కదండి? ఆ అమ్మ నాన్నకి ఐడియా ఉంది. ఆ ఐడియాలో గురునానక్ దేవ్జీ ఇలా ఉంటారు, షిరిడి సత్య సాయిబాబా ఇలా ఉంటారు, జేసు మహారాజ్ ఇలా ఉంటారు, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? ఎన్టీ రామారావు ఎలా ఉంటారు. సినిమాల్లో మనం చూసాము. ఆ యొక్క ఆ కథలను మనము ఆలోచించాము. ఏంటి మనము భక్తిలో మునిగిపోయాము. అమ్మ ఆ వాక్యాలు అన్నమాట, ఆ మాటలు కమాల్ మాటలు అండి. డబ్బులు ఖర్చు పెట్టేసి సినిమాలో వేశారు. దాని మీద లాభాలు పొందారు. చాలామంది ఇంట్లో జరిగాయి ఆ డబ్బులతో. గవర్నమెంట్ కూడా జరిగింది. గవర్నమెంట్కి ఉపయోగపడాయి. అంటే 9 అంకెల అంకితం ఆ అమ్మే అన్న దాంట్లో ఉన్నదండి. ఆ 9 అంకెల అంకితం అమ్మ కనకదుర్గమ్మ ఒమాన్ ఇండియన్ పైసా. ఆ పైసా లేదే నువ్వెందుకు పంచవు, నేను ఎందుకు పంచవు. ఈ సత్యమైన సరుకుల్లో మాటలండి. ఆ 9 అంకెల అంకితంని మన న్యాయబద్ధంగా మనం సంపాదించుకోవాలి. అన్యాయంగా సంపాదిస్తే గంటే కొడతాడు దేవుడు. ఓం సత్యం.